సో, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు 'బిగ్ బాస్' ఎపిసోడ్ విషయానికొచ్చేస్తే, మనకి నాగమామ ఎంటర్ అయ్యాడని జెప్పాలి. ఎంటర్ అయిన తర్వాత హౌస్‌మేట్స్ అందరికి షాక్ ఇచ్చాడు. 2 బాంబ్స్ ఉన్నాయి హౌస్‌లో అని చెప్పి, ఒక బాంబ్ ఏమో లివింగ్ ఏరియాలో ఉంది. ఇంకో బాంబ్ ఏమో నా దగ్గర ఉందని జెప్పాడు. సో, ఫస్ట్ బాంబ్ గురించి రివీల్ చేస్తే అది డబుల్ ఎలిమినేషన్ అన్నమాట. అండ్ తర్వాత సెకండ్ బాంబ్ గురించి ఈ ఎపిసోడ్ లాస్ట్‌లో క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ బాంబ్ డబుల్ ఎలిమినేషన్ ఇచ్చాడు. అండ్ తర్వాత మనకి రౌండ్‌లు కొంచెం గట్టిగానే పడ్డాయి. అప్రిషియేషన్‌లు కూడా అలాగే పడ్డాయని జెప్పాలి. మనకి భరణికి అండ్ సుమన్‌కి అండ్ ఇమాన్యుయల్‌కి అప్రిషియేషన్‌లు పడ్డాయి. చాలా వారాల తర్వాత భరణికి అప్రిషియేషన్ పడ్డాది నాగమామ నుంచి. అండ్ తర్వాత రీతుకి మాత్రం గట్టిగానే నాగమామ కోటింగ్ ఇచ్చాడని చెప్పాలి. ద బెస్ట్ సంచాలక్ రీతు అని చెప్పి వెటకారంగా మాట్లాడాడు. రీతు, నేను బిగ్ బాస్‌కి రికమెండ్ చేస్తాను. ఇంక నేను సంచాలకుండా సంచాలక్ కింద పెట్టకూడదని చెప్పి. అది ఏంటమ్మా మొత్తం డెసిషన్‌లన్నీ మార్చేస్తున్నావు అని చెప్పి. నేను ఆ రోజు మండే ఎపిసోడ్ రివ్యూ ఇస్తున్నప్పుడే చెప్పాను. నేను రీతుకి ఈసారి గట్టిగా పడతదేమో అని చెప్పి. సో, గట్టిగానే పడిందనమాట. అండ్ తనుజకు కూడా నాగమామ కొంచెం రౌండ్ రౌండ్ ఇచ్చాడనే చెప్పాలి. కొంచెం చెప్పాడు. అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పవన్ ఏమి నేను కావాలని నేను టచ్ చేయలేదు కదా! టాస్క్ పరంగే కదా! నువ్వు అలాగా వర్డ్స్ హ్యూమిలేట్ చేసి మాట్లాడడం చాలా తప్పని చెప్పాడు తనుజకి. వీడియోస్ కూడా చూపించి క్లారిటీ ఇచ్చాడు. అండ్ కళ్యాణ్ చేసిన కూడా తప్పు కాదని చెప్పి వీడియో చూపించి అందరికి క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ బాల్ పెట్టింది సంజన, సుమన్ కాదని చెప్పి. రీతుకి గట్టిగానే పడ్డాయి. అండ్ తర్వాత ఇంకో టాస్క్ కూడా పెట్టాడు నాగమామ. ఏంటంటే ఎవరి వల్ల ఆట మునిగిపోతుందో చెప్పమన్నాడు. అందులో ఎక్కువ ఓట్స్ సంజనాకే పడ్డాయన్నమాట. ఇద్దరు భరణికి, ఇద్దరు తనుజకి, ఇద్దరు కళ్యాణ్‌కి వేశారు. కానీ నలుగురు మాత్రం సంజనాకి వేశారు. అమ్మో! సంజనాకి వేసిన తర్వాత వచ్చి అందరూ లివింగ్ ఏరియాకొచ్చిన వెంటనే నెక్స్ట్ బాంబ్ గురించి చెప్తా అన్నాడు. బిగ్ బాంబ్ ఏంటంటే నో ఫ్యామిలీ వీక్ అనమాట. సో, సంజనాకి ఎక్కువ ఓట్స్ పడ్డాయి కాబట్టి ఫ్యామిలీ వీక్ లేదని చెప్తే సంజన ఏదో పెద్ద హాస్టల్‌లోకి నెక్స్ట్ వీక్ పేరెంట్స్ రా అన్నట్టుగా నేనెళ్ళిపోతాను సార్. నేనెళ్ళిపోతాను. నాకొద్దు సార్. నేను యారోగెన్స్ కాదు. నేను యారోగెంట్ కాదు సార్. సార్, సార్ వదిలేయండి సార్. నేనెళ్ళిపోతాను సార్. ఏంటి నీకు ఫ్యామిలీ ఇంక నువ్వు ఇంటికెళ్ళవా? ఏదో నీకు 14 వారాలే బిగ్ బాస్. జీవితాంతం నీకు బిగ్ బాస్‌లో ఉండిపోమని చెప్పలేదు. అసలు ఫ్యామిలీ వీక్ అంటేనే ఎందుకు అంత పెద్ద ఎమోషనల్ అయిపోతారో నాకర్థం కాదు. తిరిగి ఇంటికెళ్ళి మనుషుల్ని చూడమా? అంటే ఆ బిగ్ బాస్‌లోనే మీ ఫ్యామిలీ వస్తే ఊరందరికి ఈళ్ళు నా ఫ్యామిలీ అని చెప్పుకోవాలి. నాకెందుకో ప్రతి బిగ్ బాస్ సీజన్ ఈ ఫ్యామిలీ వీక్ అనగానే ఏదో 16 సంవత్సరాలు మిస్ అయిపోయి 17 సంవత్సరం పేరెంట్స్ వస్తున్నట్టు ఫీల్ అయిపోతారు ప్రతి వోడు. ఆ! ఇక త్యాగాలు ఈ కళ్యాణ్ శ్రీకాంత్ సినిమాలో బాగా చూసినట్టున్నాడు. సార్ నేను త్యాగం చేస్తాను సార్. భరణి ఏమో సార్ నేను ఆల్రెడీ చూసొచ్చాను కదా! నేను త్యాగం చేస్తానని. సో, అంతతో ఎపిసోడ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకో షాకింగ్ డబుల్ ఎలిమినేషన్ అనమాట. నిఖిల్ ఎలిమినేట్ అయ్యాడు. రేపు ఎలిమినేట్ అయ్యేది ఎవరో రేపు ఎపిసోడ్‌లో చూద్దాం. ఈ ఎపిసోడ్‌లో నిఖిల్ అయిపోయాడు పాపం. సో, అంతతో ఎపిసోడ్ ఫ్రెండ్స్. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.